హలో ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదో చూద్దామా? అవునా, ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం. ఐజియా చాప్టర్ 49 verse 8. This is what the Lord says, at just the right time I will respond to you. On the day of salvation I will help you. I will protect you and give you to the people as my covenant with them. Through you I will re-establish the land of Israel and assign it to its own people again. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటకు రండని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. హల్లెలూయా. చూశారు కదండి, మన దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఏంటిదనంట, చూడండి, ఏదైతే నువ్వు కోల్పోయావో, ఏ దినాలనైతే నువ్వు అవునా అంధకార చీకటిలో బంధింపబడి అవునా నీకు తెలియని సిచ్యువేషన్స్లోకి నువ్వు వెళ్ళి వచ్చావో, అయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, చూడు నా ప్రియ కుమారుడా కుమార్తె, నిన్ను ప్రత్యేకము కొరకు నేను ఏర్పరచుకున్నాను, బంధించబడిన వారిని విడిపించడానికి, అవునా చీకటిలో ఉన్న వారికి వెలుగులోనికి రప్పించడానికి, ఏ కుటుంబం అయితే అపాయములో ఉందో, ఏ కుటుంబం అయితే ఇబ్బందులలో ఉందో వారి పట్ల వెలుగుని నింపడానికి, ఒక గొప్ప జ్యోతిని వారి జీవితంలో నింపడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను. చూడు, నువ్వు కోల్పోయిన ప్రతిదీ నేను మళ్ళా తిరిగిస్తాను. మళ్ళా నీ జీవితము మునుపటి కంటే ఘనంగా ప్రారంభమవుతుంది. ఘనమైన జీవితం నీకు వస్తుంది. మంచి ఉత్తమమైన కార్యము నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీ పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడంట. చిన్న ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సర్వశక్తిగా యేసయ్యా, అవును తండ్రి, నీ కుమారుడు కుమార్తెను మీరు ముట్టి అభిషేకించి వారి పట్ల తండ్రి అవునయ్యా కోల్పోయిన ప్రతిదీ తిరిగి రప్పించి నీ యొక్క ఆశీర్వాదాన్ని మెండుగా కుమ్మరించి, మెండైన దీవులను మేలైన ఆశీర్వాదాలు తండ్రి నీ బిడ్డల పట్ల మీ యొక్క ధైర్యాన్ని నింపి, అవును తండ్రి, వారిని మీరు బలంగా మీరు ముందుకు నడిపించమని యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.